సరే మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చూద్దాం. బాయిల్డ్ పొటాటో అండి, ఓకే. కార్న్ ఫ్లోర్ అండి, శనగపిండి, ఓకే. టమాటో, చిల్లీ పౌడర్, ఆనియన్, సాల్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా, కరివేపాకు, ఓకే. అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు. సరే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఇందులో బాయిల్డ్ పొటాటో యాడ్ చేసుకోవాలండి ఫస్ట్గా. సో పొటాటోస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండి, ఇష్టంగా తింటారు. దీనికి సరిపడా కొద్దిగా కారం అండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, కొద్దిగా శనగపిండి తీసుకోవాలి. శనగపిండి, ఓకే. కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకోవాలండి, కొద్దిగా గరం మసాలా, ఓకే. సో వీటిని మెత్తగా స్మాష్ చేసేయాలండి ఇలా. ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఓకే. సో ఆ లోపు ఆయిల్ వేయడంత లోపు మనం ఇవి చేసుకుందాం. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. సో ఇది పొటాటో అనేది మన చేతికి బాగా అంటుకుంటుంది కదండి. సో బాల్స్ పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం ఆయిల్ తీసుకోవాలి. సో ఇలా రౌండ్ బాల్స్ చేసి జస్ట్ ఇలా పునుగుల్లాగా జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలాగే అన్నీ చేసుకోవాలండి. ఓకే అండి, ప్రిపేర్ అయిపోయాయండి. ఓకే. ఓకే, ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. సో ఇవన్నీ దీంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలా? ఓకే. ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది. టిష్యూ పేపర్లోకి తీసుకున్నామండి. ఓకే. మంచి కలర్లో వచ్చాయి. అవును. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఓకే. కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి, కర్రీకి సరిపడంతా. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాలండి. సో ముందుగా కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. ఓకే. సో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. ఓకే. ఆనియన్ యాడ్ చేసుకోవాలండి. పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా మీరు? కొంచెం చేస్తానండి, బట్ ఒకేషన్స్ బట్టి చేస్తానండి, రెగ్యులర్గా ఏం లేదండి. అంటే పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ అంటే మాది జాయింట్ ఫ్యామిలీ అండి, హస్బెండ్ ఒక్కడే. సో అత్తమ్మ వాళ్ళు కూడా మాతో ఉంటారు. ఎక్కువ పూజ అది అత్తమ్మ చేస్తుంది, నేను సైడ్గా ఉంటానండి. అన్ని రెడీ పెడతాను అక్కడ, చేయడం మాత్రం అత్తమ్మ చేస్తుంది. ఓకే. సో అత్త మామయ్య గారితో కలిసి ఉంటారు అన్నమాట. నెక్స్ట్ దీనిలో టమాటో యాడ్ చేయాలండి. ఓకే. సో ఆనియన్ ఫ్రై అవుతున్నాయండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి. ఓకే. సో ఇవి తొందరగా ఫ్రై కావాలంటే ఫస్ట్ సాల్ట్ యాడ్ చేయాలండి. కొంచెం సాల్ట్ వేస్తే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఓకే. కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఓకే.
సో టేస్ట్కి తగ్గట్టుగా మనం కారం యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదండి, అది చూసుకొని కొంచెం యాడ్ చేయాలండి. ఓకే. సో కొన్ని వాటర్ యాడ్ చేయాలండి. సో కొంచెం ఒక 2 minutes అలా మగ్గనివ్వాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గితే టమాటో కానీ ఆనియన్ కానీ బాగా ఫ్రై అవుతాయి కదండి, మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. ఓకే, చూసుకుందామండి ఒకసారి. ఓకే అండి, ఇది కంప్లీట్ అయిపోయిందండి. సో ఇలా ఆయిల్ పైకి వస్తే బాగుంటుందండి కర్రీ కూడా. ఓకే. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి పొటాటో పునుగులు, వీటిని యాడ్ చేసేయాలండి దీంట్లో. ఓకే. సో ఇవి ఎక్కువ కలబెట్టినా కూడా అవసరం లేదండి, జస్ట్ ఆల్రెడీ ఉడికించుకున్నాం, ఫ్రై చేసుకున్నాం కాబట్టి అవసరం లేదు, జస్ట్ ఆ ఫ్లేవర్ జస్ట్. ఓకే, ఈ పునుగులకి కర్రీ అనేది ఫ్లేవర్ బాగా పడుతుందండి. సో ఇలా ఆయిల్ అంతా పైకి వస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. డిష్ అవుట్ చేసేసుకుందామా? చేసేసుకుందామండి. ఓకే. ఓకే అండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఓకే. ఓకే అండి, పొటాటో పునుగుల కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. యా, థ్యాంక్ యూ. పొటాటో పునుగుల కర్రీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పొటాటో పునుగుల కర్రీ కావలసిన పదార్థాలు: ఉడకపెట్టిన బంగాళదుంప, మైదా పిండి, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. పొటాటో పునుగుల కర్రీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడకబెట్టిన బంగాళదుంప, కారం, ఉప్పు, శనగపిండి, కార్న్ఫ్లోర్, గరం మసాలా వేసి బాగా మెత్తగా స్మాష్ చేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి నూనె వేసి అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, కారం వేసి బాగా మగ్గించి తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పొటాటో బాల్స్ వేసుకొని బాగా ఇంకొద్దిసేపు మగ్గించి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పొటాటో పునుగుల కర్రీ రెడీ.